రవి గారు, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి రేపినటువంటి రాజకీయ సెగలు చల్లారడం లేదు. అంటే మళ్ళీ ఇటు తెలంగాణ నుంచి గానీ, అటు ఆంధ్ర నుంచి గానీ విమర్శలు, వ్యాఖ్యానాలు, సపోర్ట్ చేసేవాళ్ళు, వ్యతిరేకించేవాళ్ళు, ఈ పరంపర అలా కొనసాగుతూనే ఉంది. ఏమంటారు సార్? ఖచ్చితంగా ఆయన ఎందుకు చేశారు? ఆయన వీరావేశం ఎవరి మీద? ఆయన ఎవరికి సవాళ్ళు విసిరారు? ఆయన ఏం కోరుకుంటున్నారు? ఈ విషయాలన్నీ ఆ రోజు తెలీదు. తెలంగాణ అవతరణ దినోత్సవం జూన్ 2న వచ్చి ఇక్కడ సభ పెడతాను. ఆ సభ పేరు కూడా నవనిర్మాణ సభనా, సాధక్స్ సభనా కూడా సందేహాలు ఉన్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం లేదా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం వల్ల హక్కుల మీద ఇదని అన్నట్టుగా వచ్చింది. ఆయన అయినా కానీ అదే రోజు సాయంత్రం ఇంట్లో మీడియా కాన్ఫరెన్స్ అని పెట్టి మినీ కాన్ఫరెన్స్ లాంటిది ఒకటి జరిపారు. ఖచ్చితంగా పవర్ స్టార్ ఉప ముఖ్యమంత్రి మీడియా కాన్ఫరెన్స్ జరిపితే దానికి బాగా భారీ పబ్లిసిటీ ఎట్లాగో వస్తుంది కదా, అది వచ్చింది. కానీ అక్కడ ఆయన అన్ని విషయాలు తన ఆలోచనలు, వ్యూహాలు బయట పెట్టారని మనం చెప్పాలి. అది అయిన తర్వాత దాని మీద రిపోర్ట్ రాస్తూ హిందూ పత్రిక ఆయన బీజేపీని కానీ బీఆర్ఎస్ని కానీ ఏమీ అనలేదు అని ప్రత్యేకించి రాసింది. కాంగ్రెస్ మీద ఫోకస్ చేశారు. అలాగే ఎవరో తెలియనటువంటి తెలంగాణ వాదుల, ఉద్యమకారుల, వ్యతిరేకుల, ప్రత్యర్థుల, విమర్శకుల తెలియకుండా నేను ఎందుకు రాకూడదు, లేదా నన్ను ఎందుకు ఇలా చేస్తారు, ఇది భారతదేశంలో భాగం కాదా, ఇట్లాంటి చాలా ఆవేశంగా మాట్లాడారు. నా ఇల్లు ఇది, నేను ఇక్కడ కుర్చీ వేసుకొని కూర్చుంటాను, అది చెప్పడానికే నేను ఇక్కడ పెట్టానని కూడా అన్నారు. అంటే ఒక విధంగా ఆవేశము, రెండో వైపున సవాల్ చేసే తీరులో మాట్లాడారు. అందులో అన్నీ కలిపేశారు. ఇంకా అది తన కోడి చెరువులో భూమి తీసుకున్నారన్న దగ్గర నుంచి అధికారికంగా కొండగట్ట ఆంజనేయ స్వామికి 30 కోట్ల ఎంతో తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున ఇచ్చిన దాని దగ్గర నుంచి తనేదో ₹1 కోటి సహాయం చేసిన దాని దగ్గర నుంచి అన్నీ కలిపి నేనేం తెలంగాణకు వ్యతిరేకం కాదు, ముందు నుంచి నాకు తెలంగాణ అంటే ఎమోషనల్ అటాచ్మెంట్ నాకు ఉంది అని చెప్పడానికి ప్రయత్నం చేశారు భారీగా. గద్దర్ అంటే నాకు ఇష్టం, రేవంత్ అంటే నాకు ఇష్టం, కేసీఆర్ను నేను ఒక్క మాట కూడా అనలేదు. ప్రశ్న ఏమొచ్చిందంటే ఎవరిని ఏమనలేదు ఇవ్వన్నప్పుడు మీరు ఇవన్నీ ఎందుకు ఇంత ఆవేశపడుతున్నారు, ఈ సవాళ్ళు ఎవరికి విసురుతున్నారు అంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పిన న్యూస్ పేపర్ రిపోర్ట్ లాగా మోరార్లెస్ ఆయన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్గా చేశారు. అదే సమయంలో బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకోబోతున్నారు, బీజేపీ వాదన వినిపిస్తున్నారు అనేది అర్థమైంది. ఎందుకంటే ఆయన తర్వాత మీడియాతో విడిగా మాట్లాడారు, ఇంగ్లీష్ మీడియాతో. అప్పుడు కూడా ఆయన బీజేపీని విమర్శించకపోగా బాగా ప్రశంసించారు. అసలు అంటే బీజేపీని విమర్శిస్తారని కూడా ఎవరు అనుకున్నట్లేదు. అది కాదు సమస్య. తను ఎమోషనల్గా గాయపడినట్టు తన మీద సవాళ్ళు చేశారు కాబట్టి వచ్చాను ఇవన్నీ అని ఆయన ఉద్దేశం అయినప్పుడు రాజకీయ ప్రసంగాలు చేసి వాళ్ళు మిత్రులు వీళ్ళు మిత్రులు అని చెప్పుకుంటూ, ఇప్పుడు ఉదాహరణకు రాజకీయంగా ఆయన చాలా గజిబిజి భిన్నమైన సంకేతాలు ఇచ్చారు. రేవంత్ రెడ్డి నాకు ముఖ్యమే, చాలా గౌరవం అంటారు. కానీ అదే సమయంలో సూపర్ 6 ఇట్లాంటి వాటిని కాంగ్రెస్ను విమర్శిస్తారు. కాంగ్రెస్ అనేది పాకిస్తాన్, తెలంగాణ ఏమైనా పాకిస్తానా, పాలస్తీనా, మీకు పాకిస్తాన్ వాళ్ళంటే ప్రేమ అని కాంగ్రెస్ని అంటారు. ఇవన్నీ కూడా కొంచెం తీవ్రమైన విషయాలే కదా. ఒక ఉప ముఖ్యమంత్రి ఇంకో చోటికి వచ్చి ఇలా చేయడం అంటే. అందుకని ఆయన ఆవేశం, ఆవేదన ఏమైనా సరే, ఇంకా ప్రొఫెసర్ నాగేశ్వర్ చేసిన వ్యాఖ్యలు వాటి మీద తను ఏదో ఎందుకు చెప్పకూడదని ఆ కోపం, అది ఎన్ని రోజులు దాని గురించి మనం మాట్లాడతాం. కాబట్టి ఏ విధంగా చూసినా పవన్కి ఒక రాజకీయ ఎజెండా ఉంది. ఆ ఎజెండా ఎన్డీఏకి అనుకూలంగా ఉంది. కానీ అదే సమయంలో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందో లేదో నాకు తెలియదు, తెలుగుదేశం ఏం చేస్తుందో నాకు తెలియదు. నేను మటుకు మా నాయకులు ఇక్కడ గట్టిగా అడుగుతున్నారు కాబట్టి 2028 ఎన్నికల్లో పోటీ చేస్తానంటారు. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో గ్యారెంటీగా పోటీ చేస్తానని అది కూడా చెప్పట్లా. అంటే ఒక మాటగా ఎవరైనా చేస్తే చేస్తారు అదే అన్నారు. ఇన్ని రోజులు ఆపాను కానీ గత 2 సార్లు ఎవరన్నా మా వాళ్ళు నామినేషన్లు వేస్తే బీజేపీ వాళ్ళు వద్దంటే విరమించుకోమని చెప్పేవాడిని, ఇప్పుడు అలానే చెప్పని అన్నారు. అసలు అన్నిటికంటే మించి తెలంగాణకు వచ్చి నేనేదో ఇక్కడ అధికారం కోసం వస్తాను, ముఖ్యమంత్రి ఆంధ్రాలోనే నాకు దిక్కు లేదు, నేను తెలంగాణలో ఎలా అవుతానని ఒక మాట. సో ఇవన్నీ కొన్ని తీవ్రమైన స్వీపింగ్ రిమార్క్స్, షాకింగ్ కామెంట్స్, కొన్ని ఛాలెంజెస్, కొన్ని ఇవన్నీ తీవ్ర విమర్శకు దారితీసినాయి. ఒకటి ఆయన ఎవరు రావద్దన్నారు, ఆయన 2023లోనే మీరు పోటీ చేశారు కదా అని కేటీఆర్ తర్వాత అడిగారు. మా మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గట్టిగా మాట్లాడారు, ఇంకా అద్దంకి దయాకరు, కవిత అందరికంటే తీవ్రంగా ఆమె మాట్లాడారు. అంటే వీళ్ళను మినహాయించి బీఆర్ఎస్ను, బీజేపీని
ఏమి వాళ్ళ జోలికి పోకుండా నిజంగా వీటికి ఎక్కువ భాగం ప్రతినిధిగా మొన్నటి వరకు ఉండింది బీఆర్ఎస్ కదా. అవును. అందువల్ల ఎన్డీఏ నాయకుడిగా, ఎన్డీఏ భాగస్వామిగా రాజకీయ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ని ఎదుర్కోవడానికి వచ్చానంటే ఏ సమస్య ఉండేది కదా. దాన్ని ఆంధ్ర, తెలంగాణ సాంస్కృతిక సమస్యలు, గద్దర్కు నేను కారు కొని ఇచ్చాను, చాలామంది స్నేహితులకు చాలా చేస్తారు. నిజంగా ఏం జరిగింది, దాని లోతుపాతులు మనకు అనవసరం. కానీ ఈ వ్యక్తిగతమైన విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు, రాజకీయ విషయాలు, భాష విషయాలు అన్నీ కలగలిపేసరికి ఉద్దేశపూర్వకంగానే వ్యూహాత్మకంగానే ఆయన ఈ కోపతాపాలు ప్రదర్శిస్తున్నారనేది అందరికీ కలిగిన ఒక పెద్ద అభిప్రాయం. అంతేకాకుండా ఎన్నికల్లో పోటీ చేస్తాననే ప్రకటన. ఏదేమైనా ఇక్కడ జనసేన ఉంటుంది, ఈ అభ్యంతరం ఉంది ఎవరికైనా. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ పేరు పదే పదే వస్తున్నప్పుడు, ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు ఆయన ఉప ముఖ్యమంత్రి కూడా కదా. అవును. సో రాజశేఖర రెడ్డిని, వైఎస్ రాజశేఖర రెడ్డిని నేను అప్పుడే ఎదిరించాను, ఎవరు లేనప్పుడు 2006-7లోనే ఎదిరించాను అని కేవీపీ రామచంద్రరావు ఎప్పుడు మామూలుగా మాట్లాడ్డా. ఆయన నిన్న ఒక పెద్ద ప్రకటన చేశాడు, నీకంత సీన్ లేదు, నీకు ఆంధ్రప్రదేశ్లో లేదు, తెలంగాణలో కూడా, తెలంగాణలో కాదు నీకు లేదు, పైగా రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీవు అంత ఏం లేదు, నీకు ఇప్పుడు కూడా లేదు, నీకు అంత సీన్ అన్నాడు ఆయన. సో ఈ విధంగా సరే తెలంగాణ వాదులు అనేవాళ్ళు వాళ్ళు తీవ్రంగా విరుచుకుపడ్డారు, అది జరిగింది. అయితే ఇంత లోపల బ్యాలెన్సింగ్ యాక్ట్ లాగా ఆయన రెండో రోజు అమరావతికి వెళ్ళి అక్కడ మళ్ళీ పొట్టి శ్రీరాములు విగ్రహం దగ్గర నివాళి అది ఇది అని పెట్టి మళ్ళీ కామెంట్స్. అది చాలామందికి యాక్చువల్గా ఆశ్చర్యాన్ని గురి చేసింది. అంటే నిన్న ఇది జరిగాక మళ్ళీ రెండో రోజు వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టడం అదంతా చాలామంది కొంచెం షాక్ లాగా అనిపించింది. అంటే చాలామంది ఊహించలేదు, కానీ పవన్ కళ్యాణ్ స్టైల్ అదే. ఆయన అమరావతిలో మాట్లాడినప్పుడు అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. మొదటిది మీకు గుర్తుంటే, జై అమరావతి కాదు జై ఆంధ్రప్రదేశ్ అనండి మీరని అంతకుముందు చెప్పున్నాడు. ఇలా అనడం ఏంటి, అమరావతి మీద వైఎస్ఆర్ పార్టీకి వీళ్ళకింత హోరాహోరీ జరుగుతుంటే కాబట్టి ఇది మనకు రాజకీయంగా సరికాదనేది వచ్చింది. అలాగే ఆంధ్రప్రదేశ్లో కుల రాజకీయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి, నేనేం కాపుల కోసం పెట్టలేదు, ఇట్లాంటి మాటలు అన్నారు. రెండవది, అక్కడే దిక్కు లేదని నిన్ను ఉప ముఖ్యమంత్రిని చేసి మీకు 21 స్థానాలు 2 పార్లమెంట్ సీట్లు ఇస్తే దిక్కు లేదంటే మేము నిన్ను దిక్కు లేకుండా చేసామా అంటే 100% స్ట్రైక్ రేట్ అనేది అది కూడా ఉంది కదా. మరి ఇవన్నీ ఈ ప్రశ్నలన్నీ వస్తాయి కాబట్టి అక్కడికి వెళ్ళి ఆయన చెప్తున్నారు. కానీ బ్రహ్మోద్ ఆశ్చర్యకరమైంది ఏమంటే, ఆయన చేసిన వ్యాఖ్యల ప్రభావం తెలంగాణ కంటే ఆంధ్రప్రదేశ్ మీద తీవ్రమైంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు కనీసం తెలంగాణలో జై తెలంగాణ, తెలంగాణ రాష్ట్రం కావాలి, ఇట్లాంటి ఒక ఐడెంటిటీ, తమదైన ఒక చైతన్య భావన ఉంది. ఏపీకి అసలు ఏం లేదంటాడు ఆయన. అది తెలంగాణ హైదరాబాద్లో చెప్పాడు, మళ్ళీ అమరావతికి కూడా వెళ్ళి చెప్తున్నారు. రాష్ట్రం ఒకసారి ఏదో ఏర్పడింది, కొన్నాళ్ళు చెన్నైలో, మద్రాసులో, కొన్నాళ్ళు కర్నూలులో, హైదరాబాద్లో, మళ్ళీ ఇప్పుడు వచ్చాము. కాబట్టి ఒక బలమైన భావన లేకపోవటం అన్నది ఆంధ్రప్రదేశ్కు కులాలు పెరగడానికి దారితీసింది. అంటే వెరసే ఆంధ్రప్రదేశ్ అనేది నేను ఇంతకుముందు కూడా విమర్శించాను. ఆంధ్రప్రదేశ్ మీద ఏమన్నా విమర్శలు చేయించుకొని అక్కడ ప్రజలకు ఒక విధమైన ఐక్యతా భావన ఏమీ లేదు, వాళ్ళు కేవలం కులాలతోనే కొట్టుకుపోతున్నారంటే కులాల తత్వం ఎక్కువగా ఉంది. మనం కూడా పార్టీలు పెట్టినప్పుడు అనేకం చేసాం కదా, కుల సంఘాలతో కూడా కూర్చున్నాం కదా. అందుకని పవన్ కళ్యాణ్ ఒక విధమైన అస్పష్టత అనుకుంటున్నారు, కానీ స్పష్టమైన రాజకీయ వ్యూహంతోనే ఆయన మాట్లాడారు. రెండవది, రాజమండ్రిలో అంతకుముందు మాట్లాడిన దాని కొనసాగింపుగా ఇది ఉంది. మూడవది, తమిళనాడులో విజయ్ ముఖ్యమంత్రి కావడం, ఆ సందర్భంగా వచ్చే నినాదాల పోలికలు, వాటికి కొంత సమాధానం చెప్పే ప్రయత్నం చేశారు. నాలుగవది, తను కులం గురించి మాట్లాడానని, జై అమరావతి అనొద్దన్నానని, ఇటువంటి వాడికి జవాబు కూడా వివరణ సంజాయిషి ఇచ్చారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అక్కడ ఇక్కడ కూడా తెలంగాణలో నిజానికి వైసీపీ లేదు, రాజశేఖర రెడ్డి ఇప్పుడు లేడు. కానీ రాజశేఖర రెడ్డిని, వైసీపీని తెలంగాణలోనూ ఆయన విమర్శించాడు. ఆంధ్రప్రదేశ్కి వెళ్ళాక కూడా మళ్ళీ మావిగన్ అంటేనే నేను ఇంతవరకు ఎప్పుడు మాట్లాడలేదు, కానీ అసలు అది ఏంటి అది అర్థం లేదని దాన్ని కాస్త ఎగతాళి చేసి, ఇప్పటికే 3 రాజధానులని నువ్వు ఆలస్యం చేసావు, ఇప్పుడు మళ్ళీ మచిలీపట్నం, బందరు, విజయవాడ మళ్ళీ 6 రాజధానులు అవ్వాలా ఓకే అని ఒక విధంగా అపహాస్యం చేసి, అదే సమయంలో ఇప్పుడు కూడా ఆయన
కూటమి చంద్రబాబు చెప్తున్నది పూర్తిగా బలపరుస్తున్నాడని మనం చెప్పలేము. ఎందుకంటే ఎన్ని ఎకరాలు తీసుకోవాలి, ఎలా కట్టాలి, రకరకాల దృక్పథాలు ఉంటాయి. ఇప్పుడు 30,000 ఎకరాలు తీసుకున్నారు. అందరం అనుకున్నాం కదా కట్టేయాలి, ఇంకా అంతేగాని మళ్ళీ రాజధాని డిస్టర్బ్ చేయకూడదు. ఒక విధంగా రాజధాని అంశంలో తను మళ్ళీ ప్రవేశించారు. మొన్ననే జగన్మోహన్ రెడ్డి అమరావతి రైతులను కలుసుకొని మీరు బలవంతంగా భూములు తీసుకోవద్దు, దీని మీద పోరాడతామని చెప్పిన నేపథ్యంలో అన్నీ కలిసి వచ్చేటట్టుగా ఆయన మళ్ళీ అమరావతిలో కూడా తన గొంతు వినిపించి కథ రక్తి కట్టించారు అని మనం అనుకోవాల్సి వస్తుంది. సార్ రైట్ సార్.